హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మీరు అందరూ కామెంట్ చేశారు కదండి. సో ఫ్రిక్షన్ గురించి చెప్పండి అక్క అని చెప్పి కామెంట్ చేయడం అయితే జరిగింది కదా. సో అందుకని చెప్పి మీకోసం నేను ఫ్రిక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో ఫ్రిక్షన్ గురించి, అంటే ఫ్రిక్షన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏమున్నాయి, అసలు ఫ్రిక్షన్కి సంబంధించిన థియరీ పార్ట్ ఏదైతే ఉందో అది ఈరోజు వీడియోలో మనం కంప్లీట్ అయితే చేసేద్దామండి. ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా మనకి దగ్గర పడుతున్నాయి కదా. సో అందుకని చెప్పి ఎక్కువ వీడియోస్ చేసే కన్నా ఒకే వీడియోలో కొంచెం కాన్సెప్ట్ వైజ్ థియరీ పార్ట్ అంతా కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చూసుకోవచ్చు కదా. సో మీకు కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఒకే వీడియోలో అన్ని టాపిక్స్ కూడా వచ్చేసేటట్టు. అందుకని టోటల్ థియరీ మొత్తం మనం కంప్లీట్ చేసేద్దాం ఈరోజు వీడియోలో, ఓకేనా? సో నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అందులో ఆల్ అన్న ఆప్షన్ని కూడా ఓకే చేసుకోండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ అన్నది డైరెక్ట్గా మీ మొబైల్కి వచ్చేస్తుంది అనమాట. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే వీడియో చూసి వెళ్ళిపోవటం కన్నా ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఏంటంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. మీ యొక్క లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంకా మరిన్ని వీడియోలు చేయటానికి. సో కాబట్టి లైక్ చేయండి, వీడియో చూసి వెళ్ళిపోవటం కన్నా లైక్ అయితే చేయండి, ఓకేనా? సో అయితే వీడియోలో వెళ్ళిపోదాం. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో జనరల్గా ఫ్రిక్షన్ అంటే ఏంటి మనందరికీ తెలుసు కదా. ఫ్రిక్షన్ అంటే ఏంటో ఏముంది, టూ మీటింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కాంటాక్టింగ్ సర్ఫేసెస్ ఏవైతే ఉంటాయో ఆ రెండిటి మధ్య ప్రొడ్యూస్ అయ్యేది, అంటే కాంటాక్ట్లో ఉన్నప్పుడు ప్రొడ్యూస్ అయ్యేదే ఫ్రిక్షన్ కదా. ఏవైతే టూ మీటింగ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఉంటాయో ఆ టూ మీటింగ్ కాంటాక్ట్ సర్ఫేసెస్ మధ్య ప్రొడ్యూస్ అయిందే ఫ్రిక్షన్. ఆల్రెడీ ఇది కరెక్టే. ఫ్రిక్షన్ అంటే మనకి తెలిసిన కాన్సెప్ట్ కరెక్టే. ఎందుకంటే మెకానికల్ వైజ్ ఫ్రిక్షన్ అన్నది మెయిన్ రోల్ అన్నది ప్లే చేస్తుంది. ఫ్రిక్షన్ని కన్సిడర్ చేయకుండా మనం ఏ డిజైన్ని చెయ్యం కాబట్టి ఫ్రిక్షన్ గురించి మనకి మెకానికల్ వైజ్ అయితే ఇంతే. టూ మీటింగ్ పార్ట్స్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్రిక్షన్ అన్నది డెవలప్ అవటం వల్ల మనకి వేర్ అండ్ టియర్ అనే ప్రాబ్లం అన్నది వస్తుంది. సో కాబట్టి ఫ్రిక్షన్ని మనం రెడ్యూస్ చేయాలి. సో ఇది మనకి తెలిసింది. బట్ మనం ఫిజిక్స్లో ఆల్రెడీ నేర్చుకున్నాం ఫ్రిక్షన్ అంటే ఏంటో. ఇంకా దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మన మెకానికల్లో మళ్ళీ మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఫ్రిక్షన్ని మనం ఇంట్రడ్యూస్ చేశారనమాట మనకి. సో ఫ్రిక్షన్ అంటే యాక్చువల్గా మనం నేర్చుకున్న కాన్సెప్ట్ కరెక్టే, ఓకే, మనకి తెలిసిన కాన్సెప్ట్ అన్నది కరెక్టే. టూ మీటింగ్ పార్ట్స్ ఉంటాయి, దానివల్ల ప్రొడ్యూస్ అయ్యేది కూడా ఫ్రిక్షనే, కరెక్టే. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అలా రాయలేము కదా. కొంచెం డెఫినేషన్ అన్నది నేర్చుకోవాలి, ఆ డెఫినేషన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలా అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ టూ బాడీస్ అన్నవి ఉంటాయి. సో ఏవైతే ఈ టూ బాడీస్ అన్నవి కాంటాక్ట్లో ఉంటాయో, ఈ కాంటాక్ట్లో ఉన్నప్పుడు మనకి ఏదైతే స్లైడ్ అవుతుందో అప్పుడు మనకి ఫ్రిక్షన్ అన్నది డెవలప్ అవుతుంది. సో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్, ఈ ఫ్రిక్షన్ వేడిగా ఉండాలి అంటే మనం హ్యాండ్స్ని ఇలా స్లైడ్ చేస్తే, అంటే ఇలా మనకి చేస్తే మనకి ఇక్కడ హ్యాండ్స్లో ఏంటంటే రఫ్ సర్ఫేస్ అన్నది ఉంటుంది కాబట్టి ఫ్రిక్షన్ అన్నది డెవలప్ అవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే ఈ బాడీస్ యొక్క సర్ఫేసెస్ కాంటాక్ట్ అయ్యే సర్ఫేసెస్ ఎక్కడైతే మనకి రఫ్గా ఉంటాయో అక్కడ మాత్రమే ఫ్రిక్షన్ అన్నది డెవలప్ అవుతుంది అన్నమాట, ఓకేనా. రఫ్ సర్ఫేసెస్ దగ్గర మాత్రమే ఫ్రిక్షన్ అన్నది మనకి డెవలప్ అవుతుంది. సో మనకి ఫ్రిక్షన్ అన్నది ఇలా మనం స్లైడింగ్ చేస్తున్నప్పుడు మనకి ఈ హీట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే డ్యూ టు ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ వల్ల మనకి హీట్ అన్నది ఈ మన అరచేతుల్లో ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఈ రఫ్ సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి మనకి ఫ్రిక్షన్ వల్ల హీట్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా మనకి సింపుల్గా చెప్పాలంటే నేను దీన్ని యూజ్ చేసి చెప్తున్నాను, కొంచెం క్లియర్గా వినండి, ఓకేనా.
ఎందుకంటే మనకి అర్థం కావాల్సింది కాన్సెప్ట్ అన్నది అర్థమైతే డెఫినిషన్ ఈజీగా అర్థమవుతుంది. మనం ఎన్ని లైన్స్ అయినా మనం ఈజీగా చదివి మనం రాయగలుగుతాం. అర్థం కాలేనిది మన మూమెంట్ అంటే ఏంటి? అసలు ఈ అపోజ్ అంటే ఏంటి? అసలు దీనికి ఏంటి అసలు అన్నది అనిపిస్తుందన్నమాట ఈ సబ్జెక్ట్ కొంచెం. అందుకని చెప్పి నేను ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎవరు అయితే నవ్వుకోవద్దు. ఓకే. ఈ ఎగ్జాంపుల్‌ని చూసి కాన్సెప్ట్ వైస్ అర్థం చేసుకోవటానికైతే ట్రై చేయండి. సో, మనకి ఏంటండి 2 సర్ఫేసెస్ అన్నవి ఉండాలి. సో, ఫ్రిక్షన్ అన్నది డెవలప్ అవ్వాలి అంటే 2 సర్ఫేసెస్ అన్నది ఉండాలి. అంతే కదా! సో, నేను ఇక్కడ మ్యాచ్ బాక్స్ తీసుకున్నాను. సో, ఇది ఒక ఫస్ట్ కాంటాక్ట్ సర్ఫేస్. ఇది సెకండ్ కాంటాక్ట్ సర్ఫేస్. ఓకే. ఇది సెకండ్ కాంటాక్ట్ సర్ఫేస్. సో, మనం ఇప్పుడు ఈ కాంటాక్ట్ అయితేనే కదా మనకి ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుందని చెప్పాం. సో, ఇలా కాంటాక్ట్ అవుతున్నప్పుడు ఏ డైరెక్షన్‌లో మోషన్ ఉన్నదండి? కిందకి డౌన్‌వర్డ్స్ అన్నది యాక్ట్ అవుతుంది. సో, డౌన్‌వర్డ్స్ యాక్ట్ అవుతున్నప్పుడు మనకి చూడండి ఫ్రిక్షన్ వల్ల ఇంకో ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో, చూసారా మనకి ఏ డైరెక్షన్‌లో ఫైర్ వస్తుందండి? అప్‌వర్డ్ డైరెక్షన్‌లో వస్తుంది కాబట్టి మనకి అప్వర్డ్ డైరెక్షన్‌లో వచ్చింది చూసారా ఫైర్ మనకి చూసారా? అంటే ఫోర్స్‌కి ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకి ఫ్రిక్షన్ అన్నది యాక్ట్ అవుతుంది. సో, చూడండి ఇది డౌన్‌వర్డ్స్ యాక్ట్ అవుతుంది. మీకు కనిపిస్తుందా? సో, ఇది ఇలా డౌన్‌వర్డ్స్ యాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఫైర్ అప్వర్డ్ డైరెక్షన్‌లోకి వస్తుంది. అంతేనా? కనిపిస్తుంది కదా! సో, ఇది ఫ్రిక్షన్ అన్నమాట. ఇప్పుడు డైరెక్షన్స్ వైస్ అన్నీ అర్థమైంది కదండీ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బాడీని తీసుకుందాం. ఇదొక రెసిస్ట్ కండిషన్‌లో ఉంది. ఓకే. ఇది ఇప్పుడు ఇలా కాంటాక్ట్‌లో ఉంది. ఈ సర్ఫేస్ వేరు, ఇది బాడీ సర్ఫేస్ వేరు. ఇప్పుడు మనకి ఒక ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతుంది. ఓకే. ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఇది మోషన్ రావడానికి, ఇది మూవ్ అవ్వటానికి మనకి ఇక్కడ ఫ్రిక్షన్ అన్నది ఈ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఇది పి అనుకుందాం. రెండు ఒకే లెటర్స్ అయిపోయాయి కదా! ఇది పి అనుకుందాం. ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు ఫ్రిక్షన్ అన్నది మనకి ఈ ఫోర్స్ యాక్ట్ అవుతున్న రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్‌లో మనకి ఫ్రిక్షన్ అన్నది యాక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? అర్థమైందా మీకు? డైరెక్షన్స్ ఇప్పుడు అర్థమైందా? సో, ఇక్కడేంటంటే మనకి మళ్ళీ ఇక్కడో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడో ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇక్కడ మూవ్‌మెంట్ అన్నది వస్తుంది అని చెప్తున్నాం. సో, ఎలా వస్తుంది? ఓకే. ఎలా వస్తుంది అన్నది మనం ఫర్దర్‌గా నేర్చుకుందాం. సో, ఇప్పుడైతే మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదండీ సింపుల్‌గా. యాక్చువల్‌గా 2 బాడీస్ ఏవైతే ఉన్నాయో, ఆ కాంటాక్ట్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ మనకి మోషన్ అన్నది వస్తున్నప్పుడు మనకి ఏదైతే రెసిస్టెన్స్ లిటిల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది మనకి అక్కడ మోషన్ వచ్చేలా చేస్తుంది. ఆ రెసిస్టెన్స్‌నే మనం ఫ్రిక్షన్ అంటాం. ఓకేనండి. సో, ఈ ఫ్రిక్షన్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా రఫ్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే మనకి ఈ ఫ్రిక్షన్ అన్నది డెవలప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం డెఫినిషన్ చూద్దాం. సో, డెఫినిషన్ వైస్ చూస్తే వెనెవర్ ద సర్ఫేస్ ఆఫ్ two bodies are in contact, there is a limited amount of resistance to sliding between them. This resistance is called friction or frictional force. ఓకేనండి. ఏదైతే మనకి స్లైడింగ్ దెమ్ అంటే స్లైడ్ అవ్వటానికి సమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అన్నది యూజ్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్‌ని మనం ఇక్కడ ఫ్రిక్షన్ ఆర్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటాం. సో, ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలియకపోతే మనకి కొన్ని కాన్సెప్ట్స్ అన్నవి అర్థం అవ్వన్నమాట. అంటే లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకే. ఏదైనా అనొచ్చు. లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకేనా? ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షన్. సో, దీని గురించి మనం కాన్సెప్ట్ అన్నది నేర్చుకుందాం. సో, ఇందులో ఏంటంటే మనకి ఇక్కడ మనం ముందుగానే నేర్చుకున్నాం ఈ పైన. ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఫోర్స్‌కి అపోజిట్‌లో మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అని నేను సింపుల్‌గా చెప్పాను. బట్ ఇక్కడ ఎలా అవుతుంది అన్నది మనం నేర్చుకుందాం.
సో నేను ఇక్కడ ఒక సర్ఫేస్ తీసుకున్నాను, ఇక్కడ ఒక బాడీ అనేది తీసుకున్నాను. ఓకే, సో దీనికంటూ ఒక వెయిట్ అన్నది యాక్ట్ అవుతుంది కదండి, దీన్ని నేను డబ్ల్యూ అనుకున్నాను. సో దీనికి నార్మల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది కదండి, సో దీన్ని ఎన్ అనుకుందాం. ఓకే, ఒక బాడీ ఒక సర్ఫేస్ మీద ఉంది, దానికి వెయిట్ అనేది ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఓకే, ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫోర్స్ అనేది యాక్ట్ చేపిద్దాం. ఇటువైపు నుంచి ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, పి అన్న లోడ్ యాక్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ బాడీ ఎలా మూవ్ అవుతుంది, రైట్ సైడ్ అన్నది మూవ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి మ్యూ ఎన్. ఓకే, మ్యూ ఎన్ అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నది ఆపోజిట్ డైరెక్షన్లో మనకి యాక్ట్ అవుతుంది. సో అర్థమైందండి. సో ఇక్కడ ఏంటంటే ఈ డబ్ల్యూ అంటే బాడీ వెయిట్, సెల్ఫ్ వెయిట్. ఇక్కడ ఇది యాక్ట్ చేసేది ఏంటంటే నార్మల్ వెయిట్. సో మనం ఇక్కడ ఈ బాడీని మూవ్ చేయాలంటే ఫోర్స్ అన్నది యాక్ట్ చేయించాలి, కాబట్టి నేను ఫోర్స్ అన్నది యాక్ట్ చేపిస్తున్నాను ఈ డైరెక్షన్లో. సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ మ్యూ ఎన్ ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఈ మ్యూ ఎన్ అన్నది యాక్ట్ అవుతుంది అనమాట. సో ఈ మ్యూ ఎన్ అంటే ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆర్ ఫ్రిక్షన్. సో ఇక్కడ ఇదేం చేస్తుందంటే అపోజ్ చేస్తూ ఉంటుంది అనమాట, బాడీని అపోజ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే సేమ్ ఈ డైరెక్షన్లో మనం ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నప్పుడు మూమెంట్ అన్నది కూడా మనకి బాడీ అన్నది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుందండి, ఫోర్స్ యాక్ట్ అవుతున్న డైరెక్షన్లోనే యాక్ట్ అవుతుంది కదా. సో ఇది సేమ్ ఇదే సింప్లిఫికేషన్లో మనం ఒక లిమిటింగ్ ఫ్రిక్షన్కి సంబంధించి లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ చూద్దాం డెఫినిషన్. సో లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, it is the maximum frictional force exerted at the time of impending motion, that is when the motion is about to begin. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనకి మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ గురించి చెప్తున్నాడు. సో మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటండి, ఇది. సో దీని గురించి మనకి ఇక్కడ చెప్తున్నాడు. సో ఎగ్జర్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ది ఇంపెండింగ్ మోషన్. సో ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంటండి, వెన్ ద మోషన్ ఈజ్ అబౌట్ టు బిగిన్, అంటే మోషన్ అన్నది స్టార్ట్ అయిందనమాట. ఏంటి, మూమెంట్ అన్నది వచ్చింది బాడీకి ఎప్పుడైతే మూమెంట్ అన్నది వస్తుందో దాన్ని ఇంపెండింగ్ మోషన్ అంటారనమాట. ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంపెండింగ్ మోషన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను కదా, సో ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ. సో నేను ఇలా ఒక బాడీ తీసుకున్నాను. ఓకే, సో దీనికి సెల్ఫ్ వెయిట్ అన్నది యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడేమో నార్మల్ ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుంది. సో ఓకే, ఇక్కడ నేను సేమ్ లోడ్ అన్నది యాక్ట్ చేపిస్తున్నాను. మనకి ఇక్కడ ఏమవుతుందండి, ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశానంటే నేను ఇక్కడ 10 కిలోన్యూటన్స్ అన్నవి యాక్ట్ చేయించా బాడీ అన్నది మూవ్ అవటానికి. బట్ బాడీ అన్నది మూవ్ అవ్వలే. ఎందుకు మూవ్ అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఎంతైతే లోడ్ యాక్ట్ అవుతుందో ఇక్కడ కూడా సేమ్ లోడ్ అన్నది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది, కాబట్టి మనకి బాడీ అన్నది మూవ్ అవ్వట్లే. అలాగే నేను 20 యాక్ట్ చేపించా. ఓకే, బాడీ మూవ్ అవ్వట్లేదని నేను లోడ్ అన్నది ఇంకా పెంచా. ఇక్కడ కూడా ఏమవుతుంది, సేమ్ ఆపోజిట్ అన్నది జరుగుతుంది. సో అలా నేను ఏం చేశానంటే 30, ఓకే 30కి కూడా నాకు మూవ్ అవ్వలేదు. సో ఇక్కడ నేను ఏం చేశాను, 40 కిలోన్యూటన్స్ అన్నవి చేశాను. ఓకే, 40 కిలోన్యూటన్స్ లోడ్ అనేది యాక్ట్ చేయించాను. ఇక్కడ కూడా మనకి ఆపోజిట్లో 40 అన్నది ఈక్వల్ అన్నది అయ్యింది, కాబట్టి మనకి ఇక్కడ బాడీ అన్నది మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ నేను ఏం చేశానంటే 42 అన్నది ఇచ్చాను. ఓకే, 42 కిలోన్యూటన్స్ అన్నది ఇవ్వగానే బాడీ అన్నది ఏమైంది, మూవ్ అన్నది స్టార్ట్ అయిందనమాట, మూవ్ అవ్వటం స్టార్ట్ అయింది. సో ఏది మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్, 40 కిలోన్యూటన్స్ ఈజ్ ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ అనమాట. ఇప్పుడు అర్థమైందండి. సో ఎప్పుడైతే ఈ లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంపెండింగ్ మూమెంట్. సో ఇంపెండింగ్ మూమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. సో మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే కూడా మనం తెలుసుకున్నాం. సో అర్థమైంది కదండి. సో ఇక్కడ ఏంటంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత అవుతుందండి,
40 కిలో న్యూటన్స్. యాక్చువల్‌గా మనకి ఇక్కడ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో, నేనిక్కడ 10 ఇచ్చాను. మూవ్ అవ్వలే. బాడీ అనేది మూవ్ అవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా 10 అయింది. 20 యాక్ట్ చేసినప్పుడు కూడా 20, 30 యాక్ట్ చేసినప్పుడు కూడా 30, 40 కూడా యాక్ట్ చేసినప్పుడు కూడా 40 అయింది. బట్ 42 యాక్ట్ చేసినప్పుడు మనకి బాడీ అనేది మూవ్‌మెంట్ అనేది వచ్చిందనమాట. సో, బాడీ అనేది మూవ్‌మెంట్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మనం ఏమంటాం అండి, లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటాం. అంటే దీనికి సంబంధించి, అంటే ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎంతండి? సో, 40 కిలో న్యూటన్స్ అనమాట. సో, ఏదైతే బిఫోర్ స్టార్టింగ్ వరకు మనకి అపోజ్ చేస్తుందో మనకి ఇక్కడ ఫోర్స్, దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. ఓకేనండి. సో, ఇక్కడేంటంటే మాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్సు అలాగే ఇంపెండింగ్ మోషన్ అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఓకే. సో, అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఇట్ ఈస్ ద మాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎగ్జర్టెడ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంపెండింగ్ మోషన్. ఇంపెండింగ్ మోషన్ అంటే ఏంటి? వెన్ ద మోషన్ ఈజ్ అబౌట్ టు బిగిన్, అంటే స్టార్ట్, అంటే మూమెంట్ అన్నది వచ్చింది. బాడీకి మూమెంట్ అన్నది వచ్చిందనమాట. సో, దాన్ని ఇంపెండింగ్ మోషన్ అంటారు. ఏ టైంలో అయితే మోషన్ అన్నది జరుగుతుందో అంతవరకు కూడా అపోజ్ చేసిన దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో, నేను ఇక్కడ ఒక బాడీని మూవ్ చేయాలనుకుంటున్నాను. సో, మూవ్ చేయాలనుకుంటున్నప్పుడు నేను ఇక్కడ లోడ్ అనేది అప్లై చేస్తున్నా. ఆ లోడ్కి ఇది సపోర్ట్ చేస్తుంది, అంటే అపోజ్ చేస్తుంది. సో, ఎప్పుడైతే ఈ ఫోర్స్ అనేది ఎక్కువ అవుతుంది, అంటే ఎంతైతే అపోజ్ చేస్తుందో దాని అంతటి వరకు ఎప్పుడైతే మోషన్ కలుగుతుందో అంతవరకు అపోజ్ చేసిన ఫోర్స్ని ఏమంటారండి? లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటాం. అంటే ఇక్కడ మనం 40 అన్నది అప్లై చేసిన వన్స్ 35, 36, 37 అప్లై చేసినా కూడా ఇది అపోజ్ చేస్తూనే ఉంటుంది. అంటే దీని లిమిటింగ్ ఫ్రిక్షన్ అనేది ఇంకా మనం ఇవ్వాలన్నమాట. అంటే 42 ఇస్తేనే కానీ ఇక్కడ మనకి మోషన్ రాలేదు. అంటే 40 వరకు కూడా మనకి ఇది లిమిటింగ్ ఫ్రిక్షన్ అన్నది చేస్తుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అనమాట. సో, ఈ బాడీకి. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగే మనకి కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఎంతవరకు అయితే బాడీ అన్నది మూవ్ అవ్వదో, ఓకేనా, ఇక్కడ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతున్నా కూడా మనకి మోషన్ అన్నది రాకుండా ఉంటుందో, ఎంతవరకు అయితే మోషన్ అన్నది రాకుండా ఉంటుందో అంతవరకు మనకి ఆ బాడీకి సంబంధించి లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతున్నట్టు అనమాట. ఓకేనా? సో, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకోటి ఏంటంటే మనకి ఇంకో డెఫినేషన్ కూడా ఉంది. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. సో, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదండి. సో, మనకి ఈ ఫ్రిక్షన్‌లో మళ్ళీ మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదండీ. అసలు సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటంటే మనకి ఈ ఇంజినీరింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మనకి మేజర్ పార్ట్, అంటే మేజర్ రోల్ అన్నది ఈ ఫ్రిక్షన్ అనేది మనకి ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇందులో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి క్లాంపింగ్ డివైజెస్, ఓకే, ఫ్రిక్షన్ డ్రైవ్స్, ఇవన్నీ కూడా వీటిలోకి వస్తాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఏవైతే ఈ ఫ్రిక్షన్ కనుక డెవలప్ అయితే మనం ఒక ఎఫిషియన్సీ అన్నది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, అదొక పెద్ద డ్రాబ్యాక్ అనమాట మనకి మెకానికల్ ఈ అప్లికేషన్స్ ఆఫ్ ఇంజినీరింగ్స్లో మనకి ఫ్రిక్షన్ అన్నది డెవలప్ అవటం వల్ల వేర్ అండ్ టియర్ ప్రాబ్లం అన్నది ఎక్కువ రావటం వల్ల మనకి ఆ వర్క్ యొక్క ఎఫిషియన్సీ అన్నది తగ్గిపోతుంది. ఏదైతే మెటీరియల్ ఏదైతే కాంటాక్ట్ అవుతున్నాయో ఆ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెటల్ రిమూవింగ్ అన్నది జరుగుతుందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే మనకి ఫ్రిక్షన్ అన్నది బాగా డెవలప్ అయిపోయి చాలా, అంటే మెటీరియల్ లాస్ అవుతుంది. మెయిన్ అక్కడ వర్క్ యొక్క ఎఫిషియన్సీ అన్నది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, కాబట్టి గ్రాడ్యువల్గా మనకి ఏమవుతుందంటే మొత్తం మిషన్ పార్ట్ అన్నది డ్యామేజ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ ఫ్రిక్షన్ అన్నది ఎక్కువ డెవలప్ అవటం వల్ల. కాబట్టి మనకి ఎక్కువ ఎక్కడైతే ఈ కాంటాక్ట్ మీటింగ్ సర్ఫేసెస్ ఉన్నాయో వాటిని మనం లూబ్రికెంట్ అన్నది చేస్తూ ఉంటాం. ఓకే, లూబ్రికేషన్ చేయటం, ఆయిలింగ్ చేయటం, గ్రీస్ పెట్టడం, ఇలాంటివి చేయటం వల్ల ఏంటంటే మనం ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తామన్నమాట. అంటే మనం ఏదైతే మిషన్ పార్ట్స్ ఉన్నాయో వాటికి కొంచెం లైఫ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో, అక్కడ లూబ్రికేషన్ కనుక ఇవ్వకపోతే మెటీరియల్ రిమూవింగ్ రేట్ అన్నది డ్యూ టు ఫ్రిక్షన్ వల్ల ఎక్కువైపోయి ఆ పార్ట్ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి మనం కొంచెం ఫ్రిక్షన్ని రెడ్యూస్ చేస్తాం, అంటే ప్రొడ్యూస్ చేయకుండా ఆపలేం కానీ రెడ్యూస్ అయితే చేయగలం అనమాట. సో, అందుకని చెప్పి మనం ఎక్కువ లూబ్రికేషన్స్ మనం ఇప్పటి వరకు చూసే ఉంటాం అనమాట. కొన్ని
డ్రిల్లింగ్ జరుగుతున్నప్పుడు, మిల్లింగ్ జరుగుతున్నప్పుడు కూడా మనం లూబ్రికేషన్ వాటర్ అన్నది వేస్తూ ఉంటాము. సో, లేత్‌లో కూడా కొన్ని ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు మనం వాటర్ అన్నది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము. అలాగే లూబ్రికేషన్ ఆయిల్స్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ మెయిన్ కట్టింగ్, వర్క్ పీసెస్ కట్టింగ్ చేస్తున్నప్పుడు, పవర్ యాక్సా యూజ్ చేస్తున్నప్పుడు కూడా మనం వాటర్ అన్నది వేస్తూ ఉంటాం. ఓకేనా. సో, ఎందుకు ఫ్రిక్షన్ అన్నది, హీట్ అనేది ఎక్కువ డెవలప్ అయిపోతే పవర్ యాక్సా యొక్క బ్లేడ్ ఇరిగిపోవటం గానీ అలాంటివి జరుగుతూ ఉంటాయని చెప్పి మనం వాటర్ అన్నది లూబ్రికెంట్‌గా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో, ఫ్రిక్షన్‌ని రెడ్యూస్ చేయటానికి మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్‌ని యూజ్ చేస్తూ ఉంటామనమాట. ఓకేనా. సో, నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఓకే. టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. సో, టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏంటంటే మనకి సాలిడ్, డ్రై, విస్కాస్ ఆర్ ఫ్లూయిడ్, నాన్ విస్కాస్. సో, ఈ సాలిడ్ ఆర్ డ్రై అంటే మనకి ఇక్కడ తెలిసిపోతుంది. మనం ఏదైతే అంటే ఎక్కడైతే పర్ఫెక్ట్‌గా, ఓకే, పర్ఫెక్ట్‌లీ క్లీన్ అండ్ డ్రై. ద ఫ్రిక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద పర్ఫెక్ట్‌లీ క్లీన్ అండ్ డ్రై సాలిడ్ సర్ఫేసెస్ ఈజ్ కాల్డ్ సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్. అంటే అన్లూబ్రికెంట్ సర్ఫేసెస్ అయి ఉంటుంది. అలాగే పర్ఫెక్ట్లీ క్లీన్ అండ్ డ్రై, ఏదైతే ఫ్రిక్షన్ ఎక్కడ డెవలప్ అవుతుందండి. సో, డ్రై ప్లేసెస్లో క్లీన్గా, పర్ఫెక్ట్గా క్లీన్ అయి ఉన్న సర్ఫేసెస్లో కనుక ఫ్రిక్షన్ కనుక ప్రొడ్యూస్ అయితే దాన్ని సాలిడ్ ఆర్ డ్రై ఫ్రిక్షన్ అంటారు. సో, ఇక్కడ స్లైడింగ్, రోలింగ్, ఇది 2 టైప్స్. ఇక్కడ స్లైడింగ్, రోలింగ్ అనమాట. సో, ఇక్కడ ఏంటంటే మనం స్లైడింగ్లో ఏంటంటే ఇక్కడ ఒక బాడీ అన్నది రెస్ట్, అంటే ఒక సర్ఫేస్ అనేది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఇంకో బాడీ అన్నది స్లైడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకో బాడీ అనేది మూమెంట్ అన్నది ఉంటుంది. సో, దాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటారు. రోలింగ్ ఫ్రిక్షన్కి వచ్చేసరికి ద ఫ్రిక్షన్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ సపరేటెడ్ బై బాల్స్ ఆర్ రోలర్స్ ఈజ్ కాల్డ్ రోలింగ్ ఫ్రిక్షన్. ఓకేనండి. ఈ 2 సర్ఫేసెస్ కూడా మనకి సపరేట్ అవుతుందన్నమాట. అంటే బాల్స్ ద్వారా కానీ లేదంటే రోలర్స్ ద్వారా కానీ మనకి సపరేట్ అయ్యి ఫ్రిక్షన్ కనుక డెవలప్ అయ్యి ఉంటే దాన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఓకేనా. సో, ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టైప్ విస్కాస్ ఆర్ ఫ్లూయిడ్. ఈ విస్కాస్ ఫ్లూయిడ్లో ఏంటంటే మనకి ఏదైతే లూబ్రికెంట్ ఉంటుందో లూబ్రికెంట్ని ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. ఓకే. లూబ్రికెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం ఒక ఫిల్మ్ లాగా. ఓకే. ఆ రెండిటి మధ్యలో మనకు ఒక లూబ్రికెంట్ లేయర్ అనేది ఉంటుంది. ఓకే. ఓకేనా. సో, మనం ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్లో విస్కాస్ ఆర్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్లో ఏంటంటే మనం లూబ్రికెంట్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. సో, ఇదేంటంటే ఫ్రిక్షన్ బిట్వీన్ 2 సర్ఫేసెస్ సపరేటెడ్ completely by a film or lubricant is called viscous or fluid friction. ఓకేనా అండి. సో, completely separated by film of lubricant is called viscous or fluid friction. సో, నాన్ విస్కస్కి వచ్చేసరికి ఏంటంటే థిన్ లేయర్. ఓకేనండి. థిన్ లేయర్గా మనకి ఉంటుందన్నమాట. The friction that exists between 2 surfaces separated by an extremely thin layer of oil is called non-viscous or greasy or boundary friction. ఓకేనండి. దీనికే మళ్ళీ మనకి 2 పేర్లు ఉన్నాయి. గ్రీజీ ఆర్ బౌండరీ. ఓకేనండి. గ్రీజీ ఆర్ బౌండరీ ఫ్రిక్షన్స్ అని కూడా అంటారు. అంటే థిన్ లేయర్స్తో కనుక మనకి సపరేట్ అవుతూ ఉంటే కనుక దాన్ని మనం నాన్ విస్కాస్ ఫ్రిక్షన్ అని అంటాం. ఓకే. సో, ఇది టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ స్టాటిక్ అండ్ డైనమిక్. సో, స్టాటిక్ అంటే ఏంటండి? స్టాటిక్ ఫ్రిక్షన్. సో, ఫస్ట్ అందులో మనకి వచ్చింది స్టాటిక్ ఫ్రిక్షన్. సో, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే మనకి బాడీ అన్నది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఓకేనా. సో, బాడీ ఇన్ రెస్ట్ పొజిషన్. ఓకే. బాడీ అన్నది రెస్ట్ పొజిషన్లో ఉంటుంది. మనకి వెయిట్, లోడ్, అలాగే నార్మల్ ఫోర్స్. నెక్స్ట్ మనకి ఫ్రిక్షన్ అన్నది
యాక్ట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఎటువంటి మోషన్ అన్నది ఉండదండి. ఇక్కడ ఎటువంటి మోషన్ అన్నది ఉండదు. సో, ఇక్కడ మనకి ఇన్‌సఫిషియంట్ టు ఓవర్‌కమ్ ద ఫ్రిక్షన్. ఇక్కడ మనకి ఈ బాడీ వెయిట్ ఎంతైతే యాక్ట్ అవుతుందో సెల్ఫ్ వెయిట్, ఇక్కడ కూడా ఫ్రిక్షన్ ఫోర్స్ అన్నది అంతే యాక్ట్ అవుతుంది కాబట్టి మనకి బాడీ అన్నది రెస్ట్ మోషన్‌లో ఉంటుంది. దేర్ ఈజ్ నో ఎనీ మోషన్. సో, దీన్ని మనం ఏమంటారు? స్టాటిక్. సో, సారీ అండి. మా బాబు అయితే నిద్ర లేచాడు. సో, కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఏమనుకోవద్దు. ఇదేంటంటే ఈవినింగ్ టైంలో రికార్డ్ చేస్తున్నాననమాట. అందుకని మనకి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంది. బట్ మీరు అడుగుతున్నారని. సో, ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేసరికి మనకి ఇక్కడ సెల్ఫ్ వెయిట్ ఎంతైతే యాక్ట్ అవుతుందో అంత అపోజ్ చేస్తుంది కాబట్టి ఫ్రిక్షన్ ఇక్కడ బాడీకి ఎటువంటి మోషన్ ఉండదు. అంటే బాడీ అనేది రెస్ట్ మోషన్‌లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ కనుక యాక్ట్ అయితే దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. ఆల్రెడీ మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకున్నాం. లిమిటింగ్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్న, లిమిటింగ్ ఫ్రిక్షన్ అన్న ఒకటే. ఆల్రెడీ లిమిటింగ్ ఫ్రిక్షన్ అన్నది నేర్చుకున్నాం. ఏంటి లిమిటింగ్ ఫ్రిక్షన్? ఇంపెండింగ్ ఫోర్స్, అంటే మనకి ఫోర్స్ అన్నది యాక్ట్ అవుతున్నప్పుడు సో, ఎంతైతే మోషన్ అన్నది వస్తుందో, ఓకే, మోషన్ అన్నది ఎంతైతే వస్తుందో, ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఏ టైమ్ ఆఫ్ మోషన్ అన్నది ఎప్పుడైతే బాడీకి వస్తుందో అంతవరకు చేసిన దాన్ని లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. ఓకే, అంతవరకు అపోజ్ ఎంతైతే చేస్తుందో దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ అని ఇంతకుముందు నేర్చుకున్నాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనకు వచ్చింది ఏంటి? డైనమిక్ ఫ్రిక్షన్. సో, డైనమిక్ ఫ్రిక్షన్‌లో ఏంటంటే ద ఫ్రిక్షన్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ మోషన్‌లో ఉంటుందన్నమాట. బాడీ ఏదైతే బాడీ తీసుకున్నామో ఇన్ మోషన్‌లో ఉంటుంది. సో, దాన్ని మనం కైనెటిక్ ఫ్రిక్షన్ ఆర్ డైనమిక్ ఫ్రిక్షన్ అని అంటారు. ఓకేనా? స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది, అలాగే డైనమిక్ ఫ్రిక్షన్ కూడా ఉంది. సో, స్టాటిక్ ఫ్రిక్షన్ ఒకటి, డైనమిక్ ఫ్రిక్షన్ ఒకటి. ఈ డైనమిక్ ఫ్రిక్షన్నే మనం కైనెటిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటారు. ఓకేనండి? సో, కైనెటిక్ ఫ్రిక్షన్ నేను ఎందుకంటే రఫ్‌లో చెప్పేస్తున్నాను. మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, నోట్స్‌లు ఉంటాయి కాబట్టి నేను ఇంకా నోట్స్ వైజ్ అయితే నేనేం చెప్పట్లేదు. ఓకేనండి? సో, ఇదండి వీడియో. సో, ఈ వీడియోలో మనకి ఫ్రిక్షన్, అలాగే లిమిటింగ్ ఫోర్స్, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్, నెక్స్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్, డైనమిక్ కైనెటిక్ ఫ్రిక్షన్ గురించి నేర్చుకున్నాం కదా. ఇది వీడియో. సో, ఆల్రెడీ చాలామంది నాకైతే కామెంట్ చేస్తున్నారు, అక్క ఆ సబ్జెక్ట్ చెప్పు, ఈ సబ్జెక్ట్ చెప్పు అని చెప్పి. నాకు మెయిన్ కుదరకపోవడానికి కారణం ఏంటంటే నాకు చిన్న పిల్లోడు ఉన్నాడనమాట, బాబు ఉన్నాడు. సో, మా బాబు వల్ల నాకు వీడియోస్ అయితే తీయటం కుదరటం లేదు. సో, వాడు పడుకున్నప్పుడు మాత్రమే నేను వీడియోలు అయితే చేసుకోవాలి. అందుకని చెప్పి నాకు వీడియోస్ చేయటం కూడా కొంచెం లేట్ అవ్వడానికి కారణం అదేనండి. సో, అందరూ అడుగుతున్నారు ఆ వీడియోస్ చేయండి, ఈ సబ్జెక్ట్ చెప్పండి, ఆ సబ్జెక్ట్ చెప్పండి అని. చేయకపోవడానికి రీజన్ అయితే ఇది, నాకు ఇంకా చిన్న బాబు ఉన్నాడనమాట. సో, అందుకే నేను వీడియోలు అయితే అంత రెగ్యులర్గా పెట్టలేకపోవడానికి కూడా కారణం కొన్నిసార్లు అది. మా బాబు వల్ల నాకు టైం అయితే అడ్జస్ట్ అవ్వట్లేదు. అనుకున్న టైంకి కూడా వీడియోలు చేయలేకపోతున్నాను. పిల్లలు ఒకరోజు ఉన్నట్టు ఇంకో రోజు ఉండరు కదా. సో, అందుకని చెప్పి ఈ వీడియోలో ఏంటంటే చాలా డిస్టర్బ్ చేశాడు బాగా. కానీ అలా ఎలా అయినా చెప్పాలని చెప్పి చెప్పేశాను. సో, అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇంపార్టెంట్ డెఫినిషన్స్ అన్నవి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.